సరే ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా, ఎవరి గేమ్ చూస్తురా లేదా? చూస్తున్నా. ఎవరిది గేమ్ మంచిగా ఉంది? నాకా సంజనదా బాగా ఆడుతుంది. మరి రీతు ఈ మధ్య కాలంలో రీతి రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఎస్ ఏమనిపిస్తుంది? అంటే ఏం చెప్తారు దాని గురించి మీరు? ఏమో కావాలనే చేస్తున్నట్టు అనిపించింది. అవునా? అంటే జనాలకి అంటే కొత్తది ఏదైనా ఇద్దాము అని చెప్పి ఉండాలి కదా, ప్రతి దాంట్లో ఒక లవ్ ఉంటేనే కదా మనకు కూడా మజా వచ్చేది. అవునా? ఒకవేళ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చుంటే లవ్ ట్రాక్ నడపాలి, ఇప్పుడు కళ్ళు పెట్టి లవ్ చేసుకోవాలి కాదు అని వేరేలాగా మనకి చెప్తే మీరు అట్లాంటి వాటికి సై అంటారా? సై అన్నారా? సయ్యే, అది యాక్టింగే కదా, నిజం కాదుగా. యాక్టింగ్ అయినా రియల్ గానే యాక్ట్ చేస్తారు కదా. అయ్యా ఇప్పుడు సినిమాలలో మస్తు చేస్తారు, అయ్యాన్ని రియల్ చేస్తారు. అయితే సినిమాలలో చూడాలైతే మిమ్మల్ని ప్రతిదీ మనోళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే చాలు, ఎవడేమన్నా మనకు సంబంధం లేదు. సూపర్. అసలు ఇంట్లో అందరు పాజిటివ్ ఏనా లేకపోతే ఎవ్రీబడి సపోర్ట్స్ మీ? సూపర్. అసలు కల్కి ఇక్కడ అగ్ని పరీక్షకి రాకముందు ఏం చదివినావు కల్కి? నేను సాఫ్ట్వేర్ అబ్బా, ఐటీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్. వా, మళ్ళీ అదే చెప్తున్నా కదా, మనం చేసేది ఒకటి చదివేది ఒకటి చేసేది ఒకటి. ఇంట్లో ఎవరు అబ్జెక్షన్ చెప్పలే? ఎందుకు చెప్పరు? ఫస్ట్ అయ్యే ఉంటాయి, చెప్పకముందే నో నో. అప్పుడు ఉదయ్ కిరణ్ చెప్పివేయండి, ఎందుకు అనుకున్నాం మనకు చిన్నప్పుడు, ఈ పెద్దోళ్ళు ఉన్నారే ఈ పిల్లలు అసలు అర్థం చేసుకోరు అని అప్పుడే చెప్పివేయండి. ఎందుకని ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు, పిల్లల మనసులో అర్థం చేసి ఈ పెద్దోళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఇప్పుడు కూడా చేస్తున్నాం అని అంటారు కానీ అసలు చేసుకోరు. ఇంట్లో ఎవరు బాగా అర్థం చేసుకుంటారు మిమ్మల్ని? ఇంకెవరు రా, మన మమ్మీలు. మమ్మీలా? ఇదే చెప్తున్నా, డాడీలు అంటారు కదా మోస్ట్ గా అందరు కూడా. నాకు కూడా మా డాడీతో మస్తు క్లోజ్ ఉండాలనిపిస్తుంది కానీ మా డాడీ ఉండడుగా. అంతేనా? ఎంతమంది కలిగి మీరు? ముగ్గురు సిబ్లు. అంటే ఎల్డరా లేకపోతే యంగరా? మీకు ఏమనిపిస్తుంది చెప్పురి? నాకు చాలా అనిపిస్తుంది. చెప్పు, ఒక్కటి చెప్పు. అంటే ఇంత పటాకా ఉన్నావు కాబట్టి చిన్నదాని అనుకుంటున్నా నేను. కరెక్ట్ ఫ్రెండ్స్, 100 మార్క్స్. చిన్న వాళ్ళ పటాకా ఇట్లా 100 మార్క్స్ ఫ్రెండ్స్. ఈమెకి 100 మార్క్సా? కలికి కొంటొచ్చా? నీకు ఏం వంట కావాలి చెప్పు? నాకు వంట కావాలంటే వద్దులే, ఇప్పుడు పేరుస్తున్నాం కాబట్టి. నాకు అన్ని వంటలు వచ్చా, అన్ని వండుతా. మా ఇంటి దగ్గర వినాయకుని పెడతారు ఫ్రెండ్స్, నేనే యూత్ అసోసియేషన్ లీడర్. సో అక్కడ ఆల్మోస్ట్ అందరు ఆంటీ వాళ్ళు ఇంత ఇంత తెస్తుంటారు కదా, నేను ఒక్కదాన్నే ఇంత పుదీనా రైస్, ఇంత దద్దోజనము, 500 గులాబ్ జాములు తీసుకొని పోతా. ఆ గులాబ్ జాములు మీరే చేసి? నేనే చేస్తా. అబ్బా సూపర్. అసలు ఏది మీరు చేసే దాంట్లో ఏది ఫేవరెట్? అన్ని బాగా చేస్తా. అంటే పుదీనా రైసా? నేను ఏదో చెప్తాను అనుకున్నా. లేదు, నేను ఎక్కువ వెజ్ తింటా. వెజ్జేనా? మా డాడీ మాకు అట్లా అలవాటు చేసిండు వెజ్ తినమనే. ఎస్. అంటే తెలుసా, వెజ్ తిన్నాం అనుకో మన బాడీ ఆల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే నాన్ వెజ్ తిన్నాం అనుకో మంద పడిపోతుంది, లెవెన్గా యూనో లేజీ అయిపోతుంది మైండ్ కూడా. మరి అంటే ఈ వర్డ్ వింటే నాకు, నేను నాన్ వెజ్ తింటా మరి. అవునా? అయితే వెజ్ తిను. కాదు, ఇది ఏమన్నా బాగుందా మీకు? నిజంగానే చూడు, కంప్లీట్గా 1 వీక్ నాన్ వెజ్ బంద్ చేయి, వెజ్ తినడం స్టార్ట్ చేయాలి. బతుకమ్మ గురించి మాట్లాడుకుందాం. అయ్యిందా మొత్తానికి? ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వేర్చినా నేను. కానీ ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో చూసుకుంటే చాలా వరకు చాలామంది అంటే మార్క్స్ కానీ తక్కువ వస్తే ఏదో చేసేసుకోవడము, మళ్ళీ చాలా వరకు ఫోన్ ఇవ్వకపోతే పారిపోవడము, అంటే క్రైమ్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. కలికాలం అంటారు. పేరెంట్స్ కూడా అతి గారాబం. అంతేనా? ఏ గద్దే ఏ అమ్మ. అప్పట్లో మన పేరెంట్స్ ఏమైనా చేస్తే ఫుల్ కొడుతుండే, ఇప్పుడు కొడుతుర్రా? పేరెంట్స్ అయ్యో పేరెంట్స్ యుఎస్ లో అయితే పేరెంట్స్ పిల్లల్ని కొడితే తీసుకెళ్ళి మన దగ్గర అవేం రాలే కదా. అంటే కాదు, ఇప్పుడు అంటే అతి గారాబం వల్లనే ఇట్లా అయిందన్న అని. నిజంగా గారాబం చేయాలా, కొట్టి దగ్గర కొట్టాలి అమ్మ, ప్రతి దానికి గారాబం. నా బిడ్డ ఇట్లా పాజిటివ్ గా ఆలోచిస్తే ఎంత మంచిగా ఉంటది కదా. ఎంతైనా 90s కిడ్ డిఫరెంట్ ఉంటుంది అబ్బా. 90s కిడ్స్ ఆల్వేస్ స్పెషల్ కదా, వెరీ స్పెషల్. ఈ వీడియో చూస్తే 90s కిడ్స్ అందరు కూడా స్పెషల్ అంట, మరి చూసుకోర్రి.
నిజంగా తెలుసా 90s కిడ్స్ కి అంటే బాగా పేరెంట్స్ అన్ని నేర్పుతారు మంచిగా. మన నానమ్మలు అందరు ఉంటుండే కదా, ఇప్పుడు ఏం ఫుడ్ కెమికల్స్ ఆర్గానిక్ అని చెప్తారు, అన్ని అలా మందులేస్తారు. ఇవాళ రేపే ఇప్పుడు మంచిగా ఉన్నాడు ఇప్పుడే చేస్తాడు ఫ్రెండ్స్. అందుకే మీకు నచ్చినట్టు మనం పాజిటివ్ గా మాట్లాడుకుందాము. సో బీ పాజిటివ్ ఫ్రెండ్స్. నా బెడ్ కూడా ఏబీ పాజిటివ్. నాది బీ పాజిటివ్. మీరు కూడా చెక్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఇంతగానో పాజిటివ్ అని చెప్తున్నాగా మీరు కూడా పాజిటివ్ అయ్యి ఉండొచ్చు. కూడా బ్లడ్ లో అంటే బ్లడ్ లో పాజిటివ్ ఉంటే ఇక పాజిటివ్ అన్నట్టు. ఓ పాజిటివ్ అనుకోండి, మీరు అన్ని రకాలుగా పాజిటివ్. సో అయిపోయింది ఇంతవరకు మన బతుకమ్మ. yes సరే, ఇప్పుడు బీ పాజిటివ్ అన్నారు కదా మీరు. మరి బీ పాజిటివ్ ఉన్న మరి కల్కి ఎట్లాంటి వాళ్ళు అయితే నచ్చుతారు అబ్బాయిలు? నాకు ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు ఫ్రెండ్స్. కలర్ ఎట్లున్నా పర్లేదు, అబ్బాయి అయితే చాలు. ఫస్ట్ ఎందుకు చెప్తున్నా తెలుసా, ఇవాళ రేపు అబ్బాయిలు అమ్మాయిల్ని అబ్బాయిని అమ్మాయికి అమ్మాయిని ఇట్లా కాకుండా నాకు అబ్బాయి కావాలి. నేను అంటే ముక్కు మీద వేలేసుకుందాం అనుకున్నా. అరే నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా. కామెడీ అనుక రీసెంట్ గా నా ఫ్రెండ్ కి పెళ్ళైంది అనమాట 1.5 year బ్యాక్. అమ్మాయా? ఎస్, మా ఫ్రెండ్ కి పెళ్ళైతే పెళ్ళైనా సెకండ్ డేకి ఆ అబ్బాయి రూమ్ లో చెప్పాడనమాట, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు అతనితో నుండు. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండనగానే ఇది షాక్ అయిందంట. ఏంది బాయ్ ఫ్రెండ్ అంటుండు అని. నిజంగా అయ్యో, గే నాట్ ఇది గే. ఆయనకు అబ్బాయిలు అంటే ఇంట్రెస్ట్ అంట. సో నేను అందుకే ఇది చెప్తున్నాను అనమాట. సో కల్కి చేసుకోవాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన అబ్బాయి అయితే చాలంట. కాదు, ఇంకుంది ఫ్రెండ్స్. మా నాన్నలాగా మా మమ్మీని బాగా అర్థం చేసుకుంటాడు, మస్తు లవ్ చేస్తాడు, అట్లా కావాలి. నేను అడ్జస్ట్ అయిపోతా, చాలా ఈజీగా మౌల్డ్ అయిపోతా, నన్ను ప్రేమగా మాట్లాడితే చాలు. ఇదేదో పెళ్లి సంబంధం చూపిస్తున్నట్టు వీడియో తీసుకుంటున్నట్టుంది మనము. సో ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు. అప్పుడప్పుడు జర ఇద్దరికొకరికొకరం అట్లా తిరుగుతుండాలి, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఇచ్చుకుంటలేడు, నేను తిరుగు నేను తిరుగుతా, సొసైటీకి మనం వైఫ్ అండ్ హస్బెండ్ అట్లున్నారు. అరే కానీ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత పాజిటివ్ గా ఉన్న గర్ల్స్ కూడా తక్కువనే కదా. మరి ప్రపోజల్స్ వచ్చినాయి ఏమన్నా? పెళ్లి ప్రపోజల్స్ పక్కన పెడితే కళ్ళతో కళ్ళు పెట్టి చూసుకొని లవ్ చేసుకుని. మనం అమ్మాయిలం కదరా, మర్చిపోలేదు ఏంటి, నేనేదో మర్చిపోతాను. సరే, అమ్మాయిలు అన్నాక లవ్ లెటర్ ఫుల్ వచ్చినాయి తెలుసా ఇప్పటికి. లైక్ మా ఊరికి పోతే సైకిల్ మీద హారన్ కొట్టుకొని తిరుగుతారు. కానీ ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తారు కదా వీడియో ముందు. ఈ వీడియో మీ అయ్య గాని అయ్యా వెరీ ఓపెన్ పర్సన్. మా డాడీకి తెలుసు, మమ్మీకి తెలుసు. నేను లోపల ఏముండవు, రిస్ట్రిక్షన్స్ పెట్టలే ఏమి. అమ్మో ఇట్లా అంటే మనం ఏమైనా దొంగ పనులు చేస్తే భయపడాలి. ఇట్లా వస్తున్నాయి అంటే చెప్తాం కదా, ఏం ఫీల్ అవుతారు. లైక్ అమ్మాయిలు అన్నాక వస్తే నా బిడ్డ బాగుంది కాబట్టి వస్తున్నాయి అనుకుంటారు. అక్కడ అంటే అంకుల్ అక్కడ పాజిటివ్ గా ఆలోచించి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏబీ పాజిటివ్. మళ్ళీ చెప్పాలి నేను. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. Subscribe Sakshi TV YouTube channel.